మీరు మీ బేబీకి బారసాల ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నారా? ఐ థింక్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని. ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీరు బారసాల ఫంక్షన్ చేసేటట్టయితే కొంతమంది 21 days కి చేస్తారు, కొంతమంది 3 months కి చేస్తారు. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఒపీనియన్, బట్ 3 months ఈజ్ బెస్ట్, ఎందుకంటే బేబీని హ్యాండిల్ చేయడం ఈజీ. సెకండ్, ఇన్ కేస్ మీరు ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయినా లేకపోతే ఎపిసియోటమీ స్టిచెస్ ఏమైనా పడినా కూడా సో కింద కూర్చున్నా పర్వాలేదు, బట్ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ సిట్టింగ్ ఆన్ ఏ బిట్ ఆఫ్ హైట్, కొంచెం హైట్ లో కూర్చొని పూజ చేయడానికి ట్రై చేయండి. థర్డ్, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినట్లయితే ఒక రూమ్ అటాచ్డ్ గా ఫంక్షన్ హాల్ ఉందా లేదా చూసుకోండి. 2 hours ఒకసారి కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉండండి. 4, ఫుడ్ విషయానికి వస్తే ఫంక్షన్ హడావిడిలో పడి ఫుడ్ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు హెల్దీగా ఉండాలి, మీ బేబీకి కూడా ఫీడ్ ఇస్తూ ఉండాలి. సో మీరు నీరసించిపోకూడదు. కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేయకుండా ఉన్నట్టు చూసుకోండి. 5th అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ అండ్ మీ బేబీ వేసుకునే కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా సాఫ్ట్ టెక్స్చర్ ఉండి మొత్తం ఫంక్షన్ అంతా ఈజీగా హ్యాండ్లింగ్ అయ్యేలాగా ఉన్నాయో లేదో చూసుకోండి. 6th అండ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పార్సల్ టైంలో జనరల్ గా బేబీ నోట్లోని మిల్క్ అనేది వేస్తారు. సో అది ఏదైతే ఉన్నదో కంప్లీట్లీ అవాయిడ్ చేయలేం కాబట్టి కొంచెం మిల్క్ అండ్ తక్కువ మెంబర్స్ చేత వేయించడానికి ట్రై చేయండి. మేబీ ఆ మిల్క్ అసలు యాక్చువల్లీ బాయిల్డా కాదో తెలియదు, ఒకవేళ బాయిల్ చేసినా కూడా అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నాయా లేదా తెలియదు. సో ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.